పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓట్ల పారదర్శకత కోసమే సర్ ప్రక్రియ అని, సరనేది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ చేసిన రాష్ట్రాల్లో పోలింగ్ శాతం బాగా పెరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సర్ చేపట్టారని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. ఉన్నటువంటి పేర్లను తొలగించడానికి సుప్రీం కోర్టు కూడా చాలా స్పష్టంగా ఆదేశం ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. వాళ్ళు టోటల్ వెస్ట్ బెంగాల్లో సుప్రీంకోర్టు మానిటరింగ్ చేసింది ఎస్ఐఆర్. ఇంత పరిస్థితి రావడం ఏదైతున్నదో మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు వాస్తవాలకు విరుద్ధంగా నేల విడిచి సాము చేస్తూ ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజమైనటువంటి భారత పౌరుడి ఓటుకు విలువ పెంచేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. అందుకే నేను ఈరోజు తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు భద్రపరచుకోవాలి. అందరూ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొనాలని మనవి చేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి ఓటర్ లిస్ట్ కానీ, అది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ కానీ, చట్ట సభలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ కానీ ఖచ్చితంగా ఉండడం, బోకసొట్లు ఉండకుండా చూడడము, అర్హులైనటువంటి ఒక్క వ్యక్తి కూడా ఓటు లేకుండా బయట ఉండడం అది మంచిది కాదు. ప్రజాస్వామ్యం సక్రమంగా నడవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇటీవల ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత మన లెక్కల ప్రకారం ఓటు పర్సెంటేజ్ కూడా పెరిగినట్టు మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్క ఓటరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు, ఫామ్ ఫిలప్ చేస్తూ ఉన్నారు, ఓటర్ లిస్టులో పేరు ఉందా లేదా చూసుకుంటున్నాడు. కాబట్టి పోలింగ్ రోజు కూడా నేను ఇంత చేసుకున్నాను, తప్పకుండా నేను పోలింగ్ బూత్కి వెళ్ళాలి, ఓటు వేయాలనేటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణము వచ్చింది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి అద్భుతమైనటువంటి పోలింగ్, అది బీహార్లో కానీ, అది వెస్ట్ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ మనం స్పష్టంగా చూసాం. ఆ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఎస్ఐఆర్ అనే సందర్భంగా మనం చూస్తున్నాను. అనేక రకాల అవకతవకలు తొలగించడం జరిగింది, డూప్లికేట్స్ ఓట్లు తొలగించడం జరిగింది, చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు తొలగించడం జరిగింది. కాబట్టే ఈరోజు అదే రకంగా కలిసి వచ్చింది. అదేవిధంగా ఓటర్లో కూడా చైతన్యం వచ్చింది. ఎస్ఐఆర్ ద్వారా నేను ఓటు హక్కు వినియోగించుకోవాలి, నేను ఓటు హక్కు చూసుకోవాలి, ఓటు నమోదు చేసుకోవాలి అనేటువంటి ఒక విశ్వసనీయతతో, ఒక ఆలోచనతో ఈరోజు పోలింగ్లో పాల్గొంటున్న విషయం ఇది మన వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి గారు అంటారు, ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి లాంటిది, మదర్ ఆఫ్ డెమోక్రసీ. అటువంటి మన దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి కొలమానము ఈ వ్యవస్థలో ఓటర్ లిస్ట్ తర్వాత ఓటు హక్కు, దాన్ని వినియోగించుకోవడం. కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈ యొక్క ఓటర్ లిస్ట్ అనే సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంత అద్భుతంగా ఎలక్షన్ కమిషన్ రాజకీయాలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్ర సంస్థ ఎలక్షన్ కమిషన్. ఏ రాజకీయ పార్టీకో, ఏ ప్రభుత్వం యొక్క కనుసైగల్లో పనిచేసేటువంటి సంస్థ కాదు.